అర్ధాంగిగా ఉంటాను. పతి పరివారానికి సంబంధించిన వారందరినీ ఒకే శరీరానికి సంబంధించిన అంగంగా భావించి అంగంగా భావించి అందరితోనూ సభ్యతతో విధేయతతో నడుచుకుంటాను. ఉదారంగా సేవ చేస్తాను. మధురంగా వ్యవహరిస్తాను. అలసత్వాన్ని వదిలి శ్రమపూర్వకంగా గృహ కార్యాలను నిర్వర్తిస్తాను. ఈ ప్రకారం పతి యొక్క ప్రగతి జీవన వికాసాలకు సముచిత యోగదానం చేస్తాను. పతివ్రతా ధర్మాన్ని పాటిస్తాను. శ్రద్ధాభావనలతో ఎల్లప్పుడూ పతికి అనుకూలంగా ఉంటాను. కపటము దాపరికము లేకుండా నిర్దేశాలను అవలంబించే అభ్యాసం చేస్తాను. సేవ, స్వచ్ఛత, ప్రియ భాషలను పాటిస్తాను. ఈర్ష్య, ద్వేషం మొదలైన దోషాలకు దూరంగా ఉంటాను. ఎప్పుడూ ప్రసన్నతతో ఉంటాను. అనవసరమైన ఖర్చులను నివారిస్తాను. ఒకవేళ పతి ఏదైనా చేయకపోయినా దాన్ని నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పడం. స్త్రీలకు పతి దైవ స్వరూపం. ఈ విధమైన భావనతో అభిప్రాయ భేదాలను మరిచి సేవ చేస్తూనే జీవితమంతా సక్రియాపరురాలిగా ఉంటాను. ఎప్పుడు పతిని అవమానించను. పతికి పూజ్యులైన వారందరినీ సేవ చేసుకుని వినయంగా సంతోషంగా సంతుష్టులుగా ఉంచుతాను. కుటుంబ సభ్యులతో సుసంస్కారాలను వికసింపచేసి వారిని సద్భావాలను సదాచారాలను సూత్రబద్ధులుగా ఉంచే నైపుణ్యాన్ని వికసింపచేసుకుంటాను. అంటే వాళ్ళందరినీ కూడా ఒకే శరీరానికి సంబంధించినటువంటి కన్ను, కాలు, చెయ్యి ఎలా అయితే ఉంటాయో అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరిదులు, బావలు, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలాగే ఒక చెట్టు నుంచి వచ్చినటువంటి ఎలా ఉంటాయో అలాగే భావించి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తాను అనేటువంటి భావంతో మీరు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారనమాట. అది గురువుగారు మీకు చెప్తున్నారు. ఇప్పుడు ప్రాయశ్చిత్త హోమం.